నమస్కారం. 2025లో మీ ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించడానికి లేదా బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతి సంవత్సరంలాగే కొత్త పెట్టుబడి అవకాశాలు వస్తూ ఉంటాయి. తెలివైన పెట్టుబడులు మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, సంపదను పెంపొందించుకోవడానికి సహాయపడతాయి. 2025లో మీరు పరిగణించదగిన టాప్ 5 ఉత్తమ పెట్టుబడుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 1. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్. మొదటగా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలియకపోయినా లేదా నేరుగా స్టాక్స్లో పెట్టుబడి పెట్టడానికి సమయం లేకపోయినా, మ్యూచువల్ ఫండ్స్ ఒక అద్భుతమైన ఎంపిక. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలిక సంపద సృష్టికి బాగా సహాయపడతాయి. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు మీ డబ్బును వివిధ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతారు, తద్వారా రిస్క్ను తగ్గిస్తూ మంచి రాబడులు పొందే అవకాశం ఉంటుంది. 2025లో ఆర్థిక స్థిరత్వం పెరిగే అవకాశం ఉన్నందున ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరు కనబరుస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాలతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. 2. ఎప్పుడూ డిమాండ్ ఉండే రియల్ ఎస్టేట్. స్థలం లేదా భూమిలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి లాభాలను తెస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు సమీపంలోని లేదా మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం. పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది కాబట్టి భూమి విలువ కాలక్రమేణా పెరుగుతుంది. అయితే ఏదైనా పెట్టుబడిలాగానే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ పరిశోధన చేయడం, చట్టపరమైన అంశాలను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. 3. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. గోల్డ్ ఈటీఎఫ్లు. 3. బంగారంలో పెట్టుబడి. బంగారం అనేది సంక్షోభ సమయాల్లో సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. అయితే భౌతికంగా బంగారాన్ని కొనడం కంటే గోల్డ్ ఈటీఎఫ్లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టడం సురక్షితమైనది మరియు సౌకర్యవంతమైనది. గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి, తద్వారా మీరు పారదర్శకంగా కొనుగోలు చేయవచ్చు మరియు విక్రయించవచ్చు. 2025లో ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కొనసాగే అవకాశం ఉన్నందున మీ పోర్ట్ఫోలియోను సమతుల్యం చేయడానికి కొంత శాతం బంగారాన్ని చేర్చుకోవడం మంచి వ్యూహం. 4. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా పీపీఎఫ్. ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టిన డబ్బుకు మంచి వడ్డీ రేటు లభిస్తుంది మరియు ముఖ్యంగా దీనికి పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. ఎగ్జంప్ట్ కేటగిరీ కింద. అంటే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం, వచ్చే వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తం అన్నీ పన్ను రహితం. ఇది తక్కువ రిస్క్ ఉన్న, సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే వారికి, ముఖ్యంగా పదవీ విరమణ కోసం ప్లాన్ చేసుకునే వారికి అనువైనది. 5. హెల్త్ ఇన్సూరెన్స్. ఆరోగ్య బీమా. చివరగా 5వది, మరియు ఇది చాలా ముఖ్యమైనది, ఆరోగ్య బీమా. ఇది ఒక పెట్టుబడి కాకపోయినా ఇది మీ ఆర్థిక భవిష్యత్తును రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన మార్గం. 2025లో అంచనా వేయలేని వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మంచి ఆరోగ్య బీమా పాలసీ మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని అనూహ్యమైన వైద్య అత్యవసర పరిస్థితుల నుండి ఆర్థికంగా రక్షిస్తుంది. తద్వారా మీ పొదుపులు ఆరోగ్య ఖర్చుల కోసం ఖర్చు కాకుండా మీరు వాటిని మీ ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం ఉపయోగించుకోవచ్చు. దీనిని ఒక రక్షణాత్మక పెట్టుబడిగా పరిగణించవచ్చు. ఈ 5 పెట్టుబడులు 2025లో మీకు మంచి రాబడులను అందించడానికి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడతాయి. అయితే ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, రిస్క్ సామర్థ్యం మరియు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. వీలైతే ఆర్థిక సలహాదారుని సంప్రదించి మీ కోసం ఉత్తమమైన పెట్టుబడి ప్రణాళికను రూపొందించుకోండి. జ్ఞాపకం ఉంచుకోండి, సరైన సమయంలో సరైన పెట్టుబడులు మీ భవిష్యత్తును బంగారు బాట పట్టించగలవు. వినడండి, నేర్చుకోండి మరియు తెలివిగా పెట్టుబడి పెట్టండి. ధన్యవాదాలు.